పాకిస్తాన్ మళ్ళీ పాకీలుగా మిగిలిపోయారు. ఈ మాత్రం దానికి అడ్డమైందిరా. బాయ్కట్ చేస్తే కొంచెం మర్యాదగానే ఉండేది కదా. వీళ్ళంట ఇండియా మీద గెలిచేసి ఆ విక్టరీని బంగ్లాదేశ్కి అంకితం ఇస్తారంట. వాడు సంఖ నువ్వు నాకు, వాడు నీ సంఖ నాకు. ఫస్ట్ బ్యాట్ పెట్టుకోవడం నేర్చుకుంటారా. ఫర్హాన్ గడు రేపుతో బొమ్రా కెరియర్ క్లోజు, ఇంకెప్పుడు క్రికెట్ ఆడడం అన్నాడు. కట్ చేస్తే డక్ అవుట్. కొంతమంది మాజీ పాకీలు అన్నారు 15 ఓవర్లు కూడా ఆడదు ఇండియా అని. కట్ చేస్తే 114 ఆల్అవుట్. ఏం బ్రతుకులరా మీవి. మ్యాచ్కి ముందు ఇంత అంతం అని చెప్పి మేసాలు మెలేస్తారు, మ్యాచ్ అయిపోయిన తర్వాత అన్ని మూసుకుని పోతారు. ఎన్నిసార్లు చౌకవుతారా? మీకు సిగ్గేత్తలేదా? మాకు సిగ్గేస్తుంది ఎన్నిసార్లు మమ్మల్ని ఓడించడానికి. ఏటరా బాబు మీరు అభిషేక్ శర్మ ప్లాన్ చేస్తే అవుట్ ఆఫ్ సిలబస్ తిలక్ వర్మ వస్తారు. తిలక్ వర్మ ప్లాన్ చేస్తే అవుట్ ఆఫ్ సిలబస్ ఇషాన్ కిషన్ వస్తాడు. ఇది ఒక పెద్ద బాహుబలి రాజ్యం రా. కాకపోతే ఇక్కడ ఆడి 11 మంది బాహుబలిలే. ఒక్కడిని తీసేసినా ఇంకొకడు వస్తాడు. మరి ఇక్కడ కట్టప్ప ఎవరో తెలుసా? ఆసియా కప్లో హరీష్ రాఫ్, నిన్న జరిగిన మ్యాచ్లో అఫ్రీది. ఈ మొండలంట మ్యాచ్కి వెళ్తారంట. వెళ్ళండి రా, వెళ్ళి ఆటో ప్యాకెట్లు కొనుక్కోండి. జై హింద్.